వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య వ్లాగ్స్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వచ్చేసి నేనైతే తోటకూర ఫ్రై చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను ఫ్రెండ్స్. 4 కట్టలు అయితే మా ఆయన మార్కెట్లో పోయి తెచ్చినాడు. మంచిగా ఒలిసి 4 సార్లు కడిగి మంచిగా అలా పురుగులకి ఏమన్నా చీడబట్టిందంతా తీసేసి ఫ్రెష్గా కడుక్కొని అయితే ఉంచుకున్నాను. పక్కన పెట్టుకున్నాను. 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకొని 4 ఎర్ర మిరపకాయలు తీసుకున్నాను. చిన్న చిన్న చుంచుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు షేక్ అవుతుంది, ఎందుకంటే వీడియోను ఇట్లా మంచిగా పెడడానికి ప్రయత్నిస్తున్నాను. వీడియో డైరెక్ట్ తీస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఒక చేతితో పట్టుకొని తీస్తున్నాను, అందుకే షేక్ అవుతుందండి, ఏమనుకోకండి. క్లారిటీ అయితే మంచిగానే చెప్తాను మీకు. ఎక్స్ప్లెయిన్ అయితే పని చేస్తా. 2 పావుల నూనె అయితే పోసిన, మళ్ళీ పడితే మళ్ళీ పోద్దాం లాస్ట్కి అయితే. ఉల్లిగడ్డలు అయితే వేసేసిన ఫ్రెండ్. నూనె కాలింది, ఉల్లిగడ్డ వేసేసిన. గ్యాస్ అయితే ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టి దాంట్లో ఉల్లిగడ్డలు వేసిన మగ్గిపోవాలా. మగ్గిపోయినాక ఉల్లిగడ్డల్లోనే మనం ఆకేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లయితేనే దాంతో మగ్గిపోతుంది ఆకు మంచిగా. ఇప్పటికైతే మంచిగా గోలుతుంది. నేను మంట అయితే మీడియం పెట్టుకోండి ఫ్రెండ్స్. హైగా పెడితే మాడిపోతుందండి. నేనైతే కూర అయితే నేను మిరపకాయలు చుంచేసిన 4 మిరపకాయలు చాలా వేసుకుంటే తింటోళ్ళు ఉంటే 4 వేసుకోవాలి. మాకు పిల్లలు ఉంటారు కనుక వాళ్ళు తినరు ఫ్రెండ్స్, అందుకే నేను కొన్ని వేసినాను. 2 పచ్చిమిరపకాయలతో వేసుకోవచ్చు, కానీ నాకు జలుబు వేసిందని పచ్చిమిరపకాయలు ఎవరు వేసినానండి ఉన్న ఇంట్లో. కానీ కరివేపాకు అయితే వేసినాను. మంచిగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 4 మూలల మంచిగా మాడిపోకుండా. పోసి అయితే మాడిపోనియద్దు ఫ్రెండ్స్. ఇలా ఈ అన్నిటికంటే ఆకుకూర పప్పు కూరలే బలం అండి. మంచిగా విటమిన్స్ అందులో ఉంటాయి. చికెన్ మటన్ కంటే ఇవే బెస్ట్ అని నన్ను అడిగితే మేమైతే ఎక్కువ ఇవే ప్రిఫర్ చేస్తాం. ఎప్పుడో మటన్ ఎక్కువ తెస్తాం, చేపలు తెస్తాం ఫ్రెండ్స్. చికెన్ అయితే ఎక్కువ నేను ఈ మధ్యలో చూసినాను. నా వీడియోస్లలో చికెన్ అయితే వండలేదు, మమ్మీ వండిందే పెట్టేసినాను అంతే. అది కూడా షార్ట్ వీడియో పెట్టాను, ఫుల్ వీడియో పెట్టలేదు. ఎప్పుడైనా వండినప్పుడు అయితే పెడతా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక తోటకూర అయితే వండుతున్నా. తోటకూర వేస్తున్నా చూడండి. ఫ్రెష్గా కడుక్కున్నా ఫ్రెండ్స్. చాలా చీడ పట్టింది ఫ్రెండ్స్, అంతా తీసేసిన, ఎంత రాలే. 4 కట్టలలో ఒక 2 కట్టలు వచ్చినట్టుంది. 2 కట్టల వరకు చీడే పట్టింది మొత్తం. దాన్ని ఏరడమే ఒక గంట పొంట పని ఫ్రెండ్స్. ఇవైతే మా ఆయన తేకన్నా తెస్తూనే ఉంటాడు. టేస్ట్ బాగుంటుందండి మరి, కానీ కొందరు వండితే సప్పగా ఉంటుంది అంటారు. నేను ఎప్పుడు వండిన ఒక్క లెవెల్నే బాగుంటుంది. ఇలా వండి చూడండి ఒకసారి. ఫస్ట్ పోపుకేసి డైరెక్ట్ ఇది వేసినాం అనుకో అడుగు మాడిపోయి ఆకు సరిగ్గా ఉరకదండి. ఉల్లిగడ్డలతో వేసినాం అనుకో ఉడికిపోద్ది, మంచిగా నీళ్ళు ఉడుతుంది. ఆ నీళ్ళు అంతా ఇవిడినాక మనము పసుపు అది వేసుకుంటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. అట్లా చేసుకుని చూడండి. ఈ మధ్యలో కూరలన్నీ ఇలాగే వేస్తా ఫ్రెండ్స్. అంటే దాన్ని బట్టి కూరగాయలను బట్టి మన ఆకుకూరలను బట్టి చేయాలా. ఆకుకూర ఎప్పుడైనా ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. కొందరు పోపుకేసి డైరెక్ట్ అది వేసేసరికి కింద అడుగు మాడిపోతుంది. అట్లా వేయకండి ఫ్రెండ్స్. ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి. మీకు ఇలా వచ్చిందా నాకు కామెంట్ రూపంలో తెలపండి. నా వంటలు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఊరికడగా నేను ఇంకైతే మంచిగా కలుపుకోవాలా. 4 మూలలు కలుపుకోవాలి. ఇంట్లో పనులన్నీ అట్నే ఉన్నాయి ఫ్రెండ్స్. బట్టలు అయితే విండేసినాను, అవి మర్చేసి నా బిడ్డ అయితే మర్చేస్తుంది. బల్లపిట మీద కూర్చొని మర్చేస్తుందండి. ఎండకైతే బట్టలు రోజు 2-3 సార్లు స్నానాలు చేస్తారు పిల్లలు అయితే. ఏం వద్దని లేక బట్టలు అయితే బకెట్ రోజు వింటున్నా ఫ్రెండ్స్. ఒక్కరోజు విండకపోయినా కష్టంగా ఉంది. రోజు అయితే వింటున్నాను. మా మమ్మీ అయితే కొంచెం హెల్ప్ చేస్తుందండి నాకు. చెప్పాను కదా, అమ్మ వీడియో తీసినాను దేవుని కాడ ఊకింది చల్లిందని. చాలామంది అయితే లైక్స్ కట్టినారు, చాలామంది కామెంట్లు అయితే పెట్టినారు ఫ్రెండ్స్. బోల్ స్టాండ్ తుడిచిన, ఇలా ఫ్యాన్ తుడిచినాను నేనైతే. అంటే మీకు కూర అనుకుంటే ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బోల్ స్టాండ్ ఇది కరెంట్ లేదండి. కరెంట్ లేకపోయాక టక్క లిక్విడ్ వేసిన. ఫస్ట్ తుడిచిన, తర్వాత తడిగుడ్డతో తుడిచిన, తర్వాత పొడిగుడ్డతో 2-3 సార్లు తుడిచిన ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్ అయితే మొత్తం కంప్లీట్గా తుడిచేసినాను. తుడిచేసి మళ్ళీ అట్నే పెట్టేసినాను. మంచిగా తుడిచేసిన. మా పాప ఏమో గ్యాస్ తుడిచిందండి. నేనేమో ఇది తుడిచిన. మళ్ళీ కరెంట్ వస్తే షాక్గిన వస్తుందేమని. ఇక స్విచ్ వెనుకకు ఉంటుంది ఫ్రెండ్స్. ఏలు పట్టే ప్లేస్ కూడా లేదు అటు. అందుకే ఇక కరెంట్ లేనప్పుడే తుడుస్తాను నేనైతే. అందులో ఏమో అంతగానం పెట్టను, స్మెల్ రాకుండానే చేస్తాను. ఇక్కడ బయట ఉంది కదా ఫ్రెండ్స్, గాలంతా వచ్చి మొత్తం దాని మీద పడతాయి. బర్నాల మీద, బర్నాలు తోమిన ఎప్పటికీ నువ్వు ఇప్పుడు తోడిచినా సాయంత్రం వరకు మళ్ళీ కంపు అయితేనే ఉంటుంది. ఇది మన పొయ్యి. ఎందుకంటే బయట ఉందిగా, గాలి ద్వారం ఏది వచ్చినా ఇక దాంట్లోనే పడుతుందిగా. పైన నువ్వు ఎంత చున్నేసినా మంచిగా అట్టలాగా కడుతుందండి. ఎప్పటికప్పుడు చూసుకోవాలి క్లీన్ చేసుకొని, అంతే. ఇంకా అది ఇంట్లో పెడితే అది గిత్త ప్లేస్ కదా ఫ్రెండ్స్. అటు మెసలు రాదు, ఇటు మెసలు రాదు. కూర ఏమంటారు ఇక మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కర్రీ కొనుక్కుంటే చెప్తున్నాను కదా, కొన్ని ముచ్చట్లు అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఈ వీడియోలో. మీరు ఏం కూరలు అనుకున్నారు ఫ్రెండ్స్? ఒక్క రిప్లై ఇస్తలేరు, ఒక్క లైక్స్ కొడతలేరు. ఓన్లీ చూస్తురు ఫ్రెండ్స్, చూస్తురు కానీ ఒక్క కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంది వీడియో? నచ్చినట్లయితే నచ్చిందని చెప్పండి. ఇది కాకపోతే అట్లా చేయండి. కొందరు ఇప్పుడు కూర అంతా అంటే కొందరు నచ్చపోతే ఇట్లా వేస్తారా అని అడుగుతారు కదా, మీరు కూడా అట్లా అడగొచ్చు ఫ్రెండ్స్. నేనేం ఫీల్ గాను.
అంత ఓపెన్ మైండ్ నాదైతే, ఏదున్నా అన్నీ చెప్పేసుకుంటా, అట్లుంటుంది నాది, ఫ్రీగా ఉంటుందండి. ఓకేనా. ఇగో ఇప్పుడు బట్టలు, నా బిడ్డ బట్టలు మర్చాయంటే కూర్చొని ఏడుతుంది. కొన్ని మర్చేసింది, ఇంకో కొన్ని అట్టే ఉంచిన. ఇంకేటు అటు ప్లేస్ ఏడుంది ఫ్రెండ్స్, ఇక ఇక్కడనే పడుకున్నా అని చెప్పాను కదా, హాల్ లాగా ఉంటుంది. లోపలికి ఇంకా లోపల ఉన్నాయిగా 3 రూమ్స్ అని చూపించాను కదా, బయట ఉన్నాయి. ఇప్పుడు బయటనే ఉంటున్నా వంట. ఆ 3 రూమ్లల్లో చిన్న చిన్నగానే ఉన్నాయి, చూపించాను కదా ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ వంట చేస్తా. మీకు అన్నీ చూపించినా కానీ వంట చేసేది చూపించలేదు కదా, అందుకే ఇవాళ ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్ చేసిన. మంచిగా కలబెట్టుకోవాలండి. మంచిగా ఎసరంతా ఊడినాక మొత్తం అలా ఇమిడిపోవాలి. ఎసరు ఉన్నప్పుడు ఏది వేయొద్దండి. ఎసరైతే మొత్తం ఇనికిపోవాలి. మంచిగా కలబెట్టుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల తర్వాత కలుపుతూ ఉండండి. అది అయిపోతూనే ఉంటుంది. మనం ముచ్చట్లు మనం చేస్తూనే ఉంటాం. మీరేం వండినారు ఫ్రెండ్స్? కామెంట్ రూపంలో తెలిపి ఏం కూర వండారో. తోటకూర ఇలా వండుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సప్పసప్పగా ఉండదండి. కారం మంచిగా వేసుకోండి, ఇలా టేస్ట్ అయితే అదిరిపోతుంది. రొట్టెలోకి అయితే బాగుంటుంది ఇది. మన అన్నంలో కొంచెం సప్ప పడుతుంది, కానీ చపాతీలలో తినండి ఫ్రెండ్స్, బాగుంటుంది. చపాతీలైనా జొన్న రొట్టె అయినా ఏదైనా బాగుంటుంది. కొంచెం అన్నంలోకి అయితే సప్పగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎంత మంచిగా వండినా కూడా కొంచెం సప్పగా ఉంటుంది. నిజం చెప్పాలి కదా, వీడియోని అయితే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవడమే బాగుంటుంది. నేనైతే ఉన్నట్టే చెప్తాను. నాకైతే అన్నంలోకి సప్పగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకే చపాతీలో బాగుంటుంది. కానీ అది ఎంత అయింది, 4 కట్టలు తెస్తే 2 కట్టలు అంత అయింది. మాకైతే చెరొక్క గంట వేసుకుంటే అయిపోతట్టుంది ఫ్రెండ్స్. అదైతే దాని నిండా అయింది, సూతర్ గిత్తత్తుంది. నేను ఎప్పటికీ చెప్తూనే ఉంటాను, ఆకుకూర దేకంటే తెస్తూనే ఉంటాడు. ఆకుకూర బలం మంచిగా ఉంటుంది, తినాలా అంటాడు. అందుకే ఇక తప్పదు కదా, తెచ్చింది అయితే ఇక పడేయొద్దని మంచిగా చీడ అంతా తీసేసి మంచిగా ఒలిసి మంచిగా కూర అయితే వండుతున్నా. వండేటప్పుడు మేము కూడా చూపిస్తే హెల్ప్ఫుల్ ఉంటుంది. కొందరు రానోళ్ళు అయితే వంట చేస్తారు కదా, కొన్ని ఉంటాయి కానీ ఫ్రెండ్స్, అందరూ పోపు చేసుకొని చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో రకాల వంటలు అయితే ఉంటాయి. ఎన్నో రకాలుగా మనం వండుకోవచ్చు. నేనైతే అల్లం ఎల్లిగడ్డ వేసినానండి. ఏంటోనండి, అల్లం ఎల్లిగడ్డ వేస్తే కమ్మటి వాసన వస్తుంది, కూర కమ్మటి వాసన వస్తుంది కదా. ఇప్పుడు కూడా మస్తు వాసన వస్తుంది. ఆ పసరంతా పోయింది. అంటే ఇప్పుడు మనం పోపు వేసినాక నీళ్ళు ఊరుతాయి చూడండి ఫ్రెండ్స్, అదంతా పసరంతా పోయినాక, పసరు వాసన అంతా పోయినాక అల్లం వెల్లిగడ్డ పసుపు అయితే వేసుకున్నానండి. నేనైతే వేసుకొని మళ్ళీ కలబెట్టుకొని మంచిగా మళ్ళీ మూత పెట్టుకోవాలి. మళ్ళీ 5 నిమిషాలు మంట అయితే నేను మీడియం పెట్టినాను. ఫుల్ పెట్టినాం అనుకో మాడిపోతుంది. ఒకసారి కూర మాడగొచ్చిన ఫ్రెండ్స్ నేనైతే. ఇప్పుడైతే మాడిపోదలుసుకోవాలి, అందుకే చిన్నగానే పెట్టిన. ఎంతసేపు అయినా నోడౌటిగా మళ్ళీ ఒకసారి అయితే మూత తీసి చూసుకుందాం ఫ్రెండ్స్, ఎలా ఉందో కూర అయితే. అడుగు మాడిపోకుండా అయితే కలబెట్టుకుంటున్నాను నేనైతే. కొంచెం ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్, సరిపడా కూరకు సరిపడా ఉప్పు వేసుకున్నాను అనుకో, కొంచెం నీళ్ళు ఊరి మంచిగా మళ్ళీ ఉన్నది లేనిది ఉడికిపోద్ది ఆకు. ఓకేనా. నేనైతే స్పూన్ వేసినాను, సరిపోద్ది. సరిపోకపోతే సైజు చూసుకొని మళ్ళీ వేసుకుంటా చాలు. ఇసం అయితే మంచిగా ఉండదు కదా ఎండాకాలం. నేనైతే కొంచెం వేసినాను, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఎంత కావాలో అంత వేసుకోవాలంటే మాకు తెలిస్తే మీ వీడియో ఎందుకు చూస్తామని ఒక ఆమె కామెంట్ చేసిందండి. అంటే అందరికీ రానోళ్ళు ఉండరు కదా ఫ్రెండ్స్, కొందరికి వచ్చిన వాళ్ళు వంట చేస్తారు కదా, వాళ్ళు తగినంత వేసుకొని చెప్తాం అంతే. ఇక మనం అంటే ఇప్పుడు నేను 2 స్పూన్లు ఎత్తున్నా, కొందరు 2 స్పూన్లు తింటారా ఫ్రెండ్స్. ఇప్పుడు 2 స్పూన్లు నరేసిన కారం నేను, కొందరు అట్లా తింటారా, కొందరు స్పూన్ వేసుకుంటారు. మనం తినేట్లాగా వాళ్ళైతే వేసుకోరు కదా. అంటే మీరు ఎంత టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకొని చెప్తున్నా, అంతే అర్థం. ఓకేనా అండి, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినా నేను అయితే అనుకుంటున్నా. నా వీడియో అయితే నచ్చినట్లయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా. కొత్త వారికి కూడా షేర్ చేయండి. మన వీడియోలో మంచి మంచి టిప్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఈ కంచెలు స్టిచ్చింగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను నేనైతే. జాకీ కటింగ్ అండ్ బ్లౌజ్ కటింగ్, లంగాలు అండ్ ఇంకా నాకైతే అన్ని రకాలుగా వచ్చు ఫ్రెండ్స్. ఇక నా రేకులు ఇక్కడ ఉడకపోస్తుందని ఇంట్రెస్ట్ లేదు అసలు. మసాలా అయితే వేసిన, కూర అయితే మనకు కంప్లీట్ అయిపోవడానికి దగ్గరలో ఉంది. మసాలా అయితే వేసిన ఫ్రెండ్స్, వేసి కొంచెం మూత పెట్టుకోవాలి. నూనె పైకి వచ్చేదాకా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. నూనె పైకి రాలేదనుకో కూర అనేది ఉడకలేనట్టు అర్థం. నాకు నూనెలు పైకి రావాలా. ఇప్పుడు ఏది మూత పెట్టుకుంటే నూనె పైకి వస్తేనే కూర ఉడికినట్టు. అది ఒక టిప్ అన్నట్టు ఇందులో వాళ్ళకైతే. ఇది ఒక టిప్ లాగా ఉపయోగించుకోండి. అగో నూనె పైకి అయితే ఇప్పుడిప్పుడే వస్తుంది మంచిగా. అగో పైకి వస్తుంది. పైకి రాకపోతే ఏం చేయాలంటే ఒక సుక్క నూనె పోసుకోవచ్చు, నష్టమే లేదు, బాగుంటుంది కర్రీ. లాస్ట్కి పోసుకోవచ్చు. మనం ఫస్ట్ పోసుకున్నాం అనుకో పెడిసగట్టుకోవద్దు కర్రీ. లాస్ట్ పోసుకున్నాం అనుకో పైకి నూనె వచ్చి మంచిగా పేరుకొని మంచిగా ఉంటుందండి. టేస్ట్ కూడా అద్దరిపోద్ది. నేను కొంచెం పోస్తా, నాకు కొంచెం తక్కువ అనిపిస్తుంది. నాకైతే కొంచెం నూనె ఎక్కువనే ఉండాలి ఫ్రెండ్స్. ఈ తోటకూరకు నూనె బాగుండాలా, కారం ఉప్పు కూడా మోతాదు ఉండాలా, సూపర్గా ఉంటుంది. నాకైతే నూనె తక్కువనే అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, పెడిసగట్టుకుపోయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఒక అర్ధపావు అంత పోస్తా. అర్ధపావు అంటే అది కాదు, అదే పావులో సగం పోస్తా ఫ్రెండ్స్. గిత్త పోసినాం అనుకో టేస్ట్ అయితే బాగుంటుంది. చూడండి ఇంకా వస్తుందని చూస్తున్నాను నేను. నూనె పైకి వస్తుందా రాదా అని చూసినా పోస్తాను నేను.
మీరు కూడా పోసుకోండి ఫ్రెండ్స్. అట్లా పోసుకోవచ్చు ఫస్ట్ మళ్ళీ పచ్చి పచ్చి నూనె ఏం వాసన ఏం రాదు. ఎందుకంటే మంట మంట మీదనే ఉన్నది కదా! కాసేపు ఉంచి కాసేపు దించేసినామనుకో పైకి నూనొస్తది. నూనొచ్చినాక ఇక దించేసుకుంటే సర్వ్ చేసుకుంటే అయిపోద్ది. ఇక తినేదేం చూపించాలని నేను ఈ వీడియోలో అయితే తినేదైతే చూపించలేదండి. డైరెక్ట్ కూర వండేదే చూపించాను. ఇక నేనైతే పొద్దున కొంచెం పోపన్నం అదే ఎగ్ రైస్ చేశా అని చెప్పాను కదా! అదే కొంచెం తిన్నా ఫ్రెండ్స్. ఇక తినలేదు. ఇక తినదలుచుకోలే ఫ్రెండ్స్. కొంచెం అయితే నూనె పోస్తున్నాను. మన వంట అయితే కంప్లీట్ అవుతుందండి. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వారికైతే మంచిగా ఉపయోగపడుతుంది. నేనైతే ఎక్స్‌ప్లెయిన్ మంచిగా చేసినాను అనుకుంటున్నాను నేనైతే. చూడండి మంచిగానే అర్థమవుతది. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇచ్చుకోండి ఫ్రెండ్స్. కొత్త వారికి యూజ్‌ఫుల్ అయితది. నేను మంచి మంచి వీడియో చేద్దామన్నా నాకు ఒక లైక్స్ ఇస్తే లైక్స్ చేస్తున్నారు కదా! నాకు వీడియో తీయాలనిపిస్తదండి. నేను కష్టపడి తీస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలు తీసేటోళ్ళు లేరు. నాకైతే అది షేక్ అయితుంది. స్టాండ్ కూడా చిన్నగానే ఉంది. చూపించడానికి ట్రై ప్యాడ్ కొన్నాను. అది చూసారా ఫుల్ వీడియోస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫుల్ వీడియో కూడా చూడండి. షార్ట్ వీడియో వేరేటోళ్ళ పాటలు పెట్టుకొని చూసిన వాటికి చాలా లైక్స్ వస్తున్నాయండి. ఇవి మన ఓన్ కంటెంట్ పెట్టి చూసిన వాటికైతే తక్కువ వస్తున్నాయి వ్యూస్. ఈ కాంచెలు వస్తాయని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు చూసేటోళ్ళ ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని నేనైతే భావిస్తున్నానండి. కర్రీ అయితే మనకు కంప్లీట్ అయింది. వేరే దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. స్టీల్ దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నేను స్టీల్ దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటా. ఓకే. బాయ్ అండి. నచ్చినట్లయితే లైక్